పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. సమయం కేవలం 48 గంటలు. ఈ 48 గంటల్లో ఇరాన్ దారికి రాకపోతే మధ్యప్రాచ్యంలో మరో భయంకరమైనటువంటి యుద్ధం ఖాయంగా కనిపిస్తుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఈ అల్టిమేటంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కి పడుతుంది. ఇంతకీ ట్రంప్ ఇరాన్కు ఎందుకు డెడ్ లైన్ పెట్టారు? ఈ 48 గంటల తర్వాత జరగబోయేటువంటి ఆ మహా విధ్వంసం ఏంటి? ఈ మొత్తం యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువు హర్మోజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక గుండెకాయ లాంటిది. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించి ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకుంటుంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ చర్యను అమెరికా సహించడం లేదు. ప్రపంచ నరాలను నొక్కేయాలని చూస్తున్న ఇరాన్ ఆటలు సాగనివ్వబోమని ట్రంప్ డిసైడ్ అయ్యారు. అందుకే ఏకంగా వార్ డిక్లేర్ చేసే రేంజ్లో అల్టిమేటం జారీ చేశారు. తనదైనటువంటి శైలిలో డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా వేదికగా ఇరాన్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటలలో హర్మోజ్ జలసంధిని తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ట్రంప్ గురిపెట్టింది ఇరాన్ సైన్యం మీద కాదు, ఇరాన్ గుండెకాయ లాంటి విద్యుత్ కేంద్రాల మీద. అమెరికా మాట వినకపోతే ఇరాన్ పవర్ గ్రిడ్స్ను నాశనం చేస్తామని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. అంటే క్షణాల్లో దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేస్తామని ఆయన ఇస్తున్నటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇది. చూడాలి మరి ట్రంప్ వార్నింగ్ కు ఇరాన్ ఎలా స్పందిస్తుందో అనేది. ఇప్పటికే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ అణుకేంద్రం పైన కూడా దాడి చేస్తున్నట్టుగా కనపడుతుంది. పూర్తిగా ఇరాన్ తుది వరకు కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక దాడులను కూడా తిప్పికొట్టేటువంటి విధంగా ఇరాన్ రక్షణ వ్యవస్థ ఇప్పుడు మరింత ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ట్రంప్ చేసేటువంటి ఈ బెదిరింపులు లేదా హెచ్చరికలు లేదా ఈ యొక్క సూచనలను ఇరాన్ పట్టించుకుంటుందా? ఏ మాత్రం కూడా ఇప్పటికే ఇరాన్ వెనకడుగు వేయట్లేదు. ట్రంప్ను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. పూర్తిగా ఒక అడుగు వెనక్కి వెళ్ళాడు ట్రంప్ అంటూ కూడా ఇరాన్ వాదిస్తున్నటువంటి ఈ తరుణంలో ట్రంప్ వార్నింగ్ని, ఈ 48 అవర్స్ వార్నింగ్ని ఏ విధంగా డీల్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.